నియోజకవర్గాల పునర్విభజన బిల్లు సిద్ధమైంది. ఈ నెల 16న ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఎంపీలకు సమాచారం ఇచ్చింది. ఈ బిల్లు ప్రతులను వారికి పంపింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరగనున్నాయి. దీంతో మొత్తం లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి చేరొచ్చని భావిస్తున్నారు. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనుంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.